ముందుగా హనుమాన్ గారు నమస్కారం. హలో హనుమాన్ గారు. నమస్తే సార్. హనుమాన్ గారు, మీరు యాజ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ బడ్జెట్ మొత్తం చూశారు. నమస్తే సార్. బడ్జెట్ అంతా చూశారు. ఏంటి స్టాక్ మార్కెట్ అయితే అటు ఎన్ఎస్సి బిఎస్సి రెండు కూడా డౌన్లో ఉన్నాయి అంటూ ఉన్నారు. బడ్జెట్లో ఏంటి సహజంగా మనం గ్రోత్ రేట్ పెరగాలి, 6.8 కాదు 7% ఉండాలి సంవత్సరంలో టార్గెట్ పెట్టుకున్న ఎకనామిక్ సర్వేలో కూడా అదే చెప్తున్నారు. వాస్తవంగా 2047కి వికసిత భారత్కి రీచ్ కావాలంటే 8% గ్రోత్ రేట్ ఉండాలంటున్నారు. మరి పెట్టుబడులు వీటి మీద స్టాక్ మార్కెట్ ఏ రకంగా స్పందిస్తుంది, ఎందుకు స్టాక్ మార్కెట్ డౌన్ అయినట్టు, మొత్తంగా మీ అంచనా ఏంటి బడ్జెట్ మీద? హనుమాన్ గారు చెప్పండి. స్టాక్ మార్కెట్ అనేది మనము జస్ట్ దాన్ని బేస్ గా తీసుకోవడానికి లేదండి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం అర్థం కావడానికి కొంచెం దాని ఇంపాక్ట్ మొత్తం అర్థం కొంచెం టైం పట్టవచ్చు. కాబట్టి ఇది ఒక టెంపరీ స్టాక్ మార్కెట్ డౌన్ అవడం అనేది కొంచెం టెంపరీ ఇంపాక్ట్ అని నేను అనుకుంటాను. కాకపోతే బడ్జెట్ అనేది మంచి ప్రపోజల్స్ తో ఉంది. కాకపోతే లాంగ్ టర్మ్ బెనిఫిట్ కాబట్టి లాంగ్ టర్మ్ లో ఎక్కువ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకునే విధంగా దాని యొక్క ఫలితాలు వచ్చే విధంగా ఉంటే కూడా మనకు స్టాక్ మార్కెట్ దాన్ని రెస్పాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ యొక్క బడ్జెట్ లో ఎక్కువగా కంటిన్యూ పాలసీస్ అంటే గత 5 సంవత్సరాల బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, వెల్త్ క్రియేషన్ వీటన్నిటిపైన ఇంకో ఇంపార్టెన్స్ కంటిన్యూ చేయడం వల్ల మనకు ఆ బెనిఫిట్ ఇంకా కనపడుతుంది. భవిష్యత్తులో ఇంకా మంచి బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన ట్యాక్స్ బెనిఫిట్ అనేది 7 లక్షల నుండి 12 లక్షలు పెంచడం అనేది చాలా ముఖ్యమైన బెనిఫిట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి. అంటే ఇంచుమించు 12 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళకి 80,000 రూపాయల ట్యాక్స్ సేవ్ అవుతుంది. ఇది ఒక మంచి అడ్వాంటేజ్, మంచి బడ్జెట్ మధ్యతరగతి కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళు. ఓకే, అంటే ఇతర అంశాలు ఎలా ఉన్నాయి సార్? వ్యవసాయ రంగానికి ఆవిడ చెప్పారు ఫోకస్ 1, ఫోకస్ 2 అని చెప్పుకుంటూ వచ్చారు. వ్యవసాయ రంగం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ కానీ, వ్యవసాయ రంగం కానీ, టూరిజం కానీ వీటన్నిటికీ ఎన్నో కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త వ్యవస్థలు చేసి సృష్టించి వాటికి ప్రమోషన్ తీసుకొచ్చే అవకాశం చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ యొక్క బడ్జెట్ లో వేసిన ప్రపోజల్స్ ని ప్రజలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అందుకునే విధంగా చేర్చాల్సిన అవసరము వాటి యంత్రాంగం పైన ఉంటుంది. కాబట్టి బడ్జెట్ పాలసీలు బాగున్నంత మాత్రాన మన ప్రజలు చేతితో చెప్పి అనుకోలేము. ఆ ప్రజలు చేయడానికి అయితే ఉండే అధికార యంత్రాంగము ప్రజల యొక్క బడ్జెట్ యొక్క ప్రపోజల్స్ అన్నింటినీ చేరే విధంగా వాళ్ళు బాగా వాడుకునే విధంగా వాళ్ళకి ప్రయోజనం చేకూరే విధంగా చేస్తే ఖచ్చితంగా ప్రజలకు మంచి ప్రయోజనం దొరికే